ఏం చేస్తున్నారండి? అదే ఎగ్జామ్ అయిపోయి 10 డేస్ అవుతుంది గదా! ఇప్పుడైనా బయటకొచ్చారో లేదో అని అలా పలకరించి వెళ్దామని వచ్చాం. అండ్ ఏదో పోస్ట్ ప్రిఫరెన్స్ అని చాలా కామెంట్‌లొస్తున్నాయి. అది పాత వీడియో అండి. ఎప్పుడో చేసిన వీడియో. అంటే ఫస్ట్ టైమ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అడిగారు కదా! అప్పుడు చేసిన వీడియో. దాని కిందొచ్చి ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. సో, అందుకే చేయాల్సొస్తుందేమో. సో, ఎలాగో చెప్తున్నా కాబట్టి కొద్దిసేపు మాట్లాడి ఎళ్ళిపోదాం అన్నట్టు వచ్చానన్నమాట. సో, నాకు తెలిసి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోన బాగా రాసిన వాళ్ళు త్వరగా రిజల్ట్ ఇచ్చేసి త్వరగా సీబీటీ పెట్టేసి ఇంకా త్వరగా జాబ్ ఇచ్చేసి జాయిన్ అయిపోవాలి అని ఎదురు చూస్తున్నట్టు ఉంటారు. సరిగ్గా రాయని వాళ్ళు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతే బాగుండు. అంటే అదే రోస్టర్‌లో మిస్టేక్స్ ఉన్నాయి కదా! అందుకే అలా అనుకుంటున్నారు. ఇంకా నాలాగా ఎటు కాలేని వాళ్ళు అంటే అన్నట్టు చెప్పడం మర్చిపోయి చాలామంది అడిగారు. నీ స్కోర్ ఎంత? స్కోర్ ఎంత? అని. ఆహ్, నేనైతే ఎగ్జామ్ రాసొచ్చి ఆ పోస్ట్ పెట్టేసి సరిగ్గా చూసుకోలేదండి. ఆఫ్‌కోర్స్ ఎగ్జామ్ నేను ఈజీగానే వచ్చిందని చెప్పాను. కాకపోతే నేను పాలిటీలోన ఎకనామీలోనే చాలా మిస్టేక్ చేశాను. తర్వాత నా ఫ్రెండ్ చెప్తే అర్థమైంది. సో, మాక్సిమం అక్కడ పోయాయి. సో, 265 పెడితే 66 పోయాయన్నమాట. సో, స్కోర్ ఎంతో మీరే కాలిక్యులేట్ చేసుకోండి. సో, అది నా స్కోరు. మళ్ళా మళ్ళా అడగకండి. మళ్ళీ చెప్పాలంటే 177 వచ్చినాయి. సో, ఉంటుందో, పోతుందో, నోటిఫికేషన్ ఉందో, రాదో జాబ్ ఇవన్నీ ఆలోచించి ఏం జరిగినా రెడీ, రెడీ టు ఫేస్ అనేలా ఉన్నానన్నమాట. కానీ ఇప్పటికి ఏం చేయకుండా ఇంట్లో పడి తింటే ఇంట్లో వాళ్ళు ఊరికే ఉండరు కదండీ! అసలే పెళ్లి పెళ్లి అని సావగొడుతున్నారు. జాబ్ లేని వాడికి ఎవరిస్తారు పిల్లని చెప్పండి. అలా అని జాబ్స్ వచ్చే వరకు ఉండాలి అంటే ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇలానే ఉంటాం. ఇంకా ఈ టైంలో చేసుకోలేం కదా! వద్దులేండి అవి వేరే బాధలు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒకటి మళ్ళీ నోటిఫికేషన్ వస్తది. లేదా ఇదే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతది. లేదంటే సెంట్రల్‌లో ఎస్ఎస్‌సి వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఆర్‌బీ ఉంది, ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి కూడా వచ్చింది. వీటికి ఆశపడి మళ్ళీ చదువుదామా? ఇది ఫస్ట్ ఆప్షన్. 2 లేకుంటే ఇప్పటికే ఫైనాన్షియల్‌గా బాగా లోలో ఉన్నాం. ఈ జాబ్స్ వస్తాయా? రావా? అనే డౌట్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చి, ఎగ్జామ్స్ అయ్యి, రిజల్ట్ వచ్చి, వెరిఫికేషన్ అయిపోయి, జాబ్ వచ్చి, సాలరీ తీసుకున్నా కూడా ఈ జాబ్ ఉంటదో లేదో అనే టెన్షన్‌లు, ట్విస్ట్‌లు, జలక్‌లు, దెబ్బ మీద దెబ్బలు. ఇన్ని తట్టుకొని జాబ్ కొట్టినా అది ఉంటదో, ఉండదో అని మరొక భయం. ఆఫ్‌కోర్స్ అన్ని జాబ్స్ అలానే ఉండవు. బట్ ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన ఈ 15 నెలల్లోన, ఈ జర్నీలోన నాకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో అనిపించిన ఆలోచనలు మాత్రమే అనమాట ఇవన్నీ. సో, ఇవన్నీ ఆలోచించి ఈ ఎగ్జామ్‌కి, ఈ కాంపిటీషన్‌కి దండం రా బాబు అనుకోని ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకుందామా? ఇది సెకండ్ ఆప్షన్. అది లేదంటే అంటే ఏదో డిగ్రీ అయిపోయిన వెంటనే ప్రైవేట్ సెక్టర్‌లో వెళ్తే అప్పుడంతా లేత కదా! కొంచెం వాళ్ళు చెప్పినట్లు అణిగిమణిగి ఉంటాం. సాలరీ తక్కువైనా పర్లేదు. ఫ్యూచర్‌లో పెరుగుతుందనే ఆశతో ఉంటామనమాట. మరి ఇప్పుడు కొంచెం ముదిరాం గదా! ఇప్పుడు వెళ్తే ఇన్నాళ్ళు చదవడం తప్ప ఏం తెలియని మనకి, మనకంటే జూనియర్స్‌తో మాటలు పడుతూ చాలీ చాలని జీతంతో ఫ్యామిలీని పోషించగలమా అని ఒక డౌటొస్తది. కాబట్టి ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దామా? ఇక్కడ బిజినెస్ అంటే మళ్ళా ఇన్వెస్ట్‌మెంట్ అని, ప్లాన్ అని, ఖర్చులని, భయాలు, అనుమానాలు, ఎవడు ఏమంటాడో అని ఇన్‌సెక్యూరిటీతో చేయగలమా లేదా అని కొన్ని చాలా సందేహాలు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం కదా! సో, నాకదే అనిపిచ్చింది. అందుకే ఎంతసేపని నాలో నేను ఆలోచించుకోవాలి. నాకంటూ ఒక 3000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే సబ్‌స్క్రైబర్స్ అందరూ నా ఫ్రెండ్సే అనుకుంటారు కాబట్టి. సో, 3000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి చెప్తే కనీసం 100 మందైనా విని, 10 మందైనా పట్టించుకొని, ఒక్కరైనా ఒక మంచి సలహా ఇస్తారేమో అనే ఆశతో ఈ వీడియో చేస్తున్నా. సో, చెప్పండి మిత్రులారా. మీరేం చేయబోతున్నారు? మాలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఎందుకంటే సీనియర్స్ కూడా ఉంటారు కదా! చాలామంది ఉంటారు. సో, ఎలా అంటారు? ఇప్పుడు నా ఏజ్ 26, 26 ఇంకా రాలేదు. ఓకే. ఒక 2, 3 మంత్స్‌లో 26 వస్తాయి. ప్రెజెంట్ 25. సో, ఈ టైంలోన నోటిఫికేషన్‌కి ఏదో చూసుకుంటూ చదవడం బెటరా? లేదంటే స్కిప్ చేసేసి ఏదైనా ప్రైవేట్ సెక్టర్‌లో జాయిన్ అవ్వడం బెటరా? లేదంటే ఇంకా వేరే బిజినెస్ ఏమైనా పెట్టుకోవడం బెటరా? బిజినెస్ అంటే చాలా ఐడియాస్ వస్తాయి. కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చాలా ప్రాబ్లమ్. సో, ఫైనాన్షియల్‌గా కొంచెం పూర్. ఇది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా. ఏవో ఈ 10 డేస్ నుంచి కొంచెం ఆ ఎగ్జామ్ నుంచి బయటికి రావడానికి అంటే ఎగ్జామ్ రాసి మంచి హైలోనే వచ్చాం. కాకపోతే మనం ఇన్ని మిస్టేక్స్ చేశామని తర్వాత తెలిసింది. సో, ఫ్రెండ్ చూసి చెప్పిన తర్వాత తెలిసిందనమాట 66 పోయాయని. సో, 177 వచ్చాయి. వీటిలో మనకు వస్తదా రాదా అని అంటే రాదులెండి. ఒకవేళ వచ్చినా కూడా వస్తుందా రాదా అని ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది కాబట్టి సో, మొత్తానికి దాని మీద ఆశలు వదిలేస్తున్నాము. ఇప్పుడు అది ఎలా అయినా అయిపోనియి. అక్కడ వచ్చి జాబ్స్ వచ్చినాయనుకోండి అందరికి హ్యాపీ. లేదు క్యాన్సిల్ అయిపోయింది మళ్ళా ఫస్ట్ నుంచి మీరు రాయాల్సిందే ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, అన్నీ రాయాలన్నా కూడా ఓకే. ఇన్నాళ్ళు చదివాం కాబట్టి మళ్ళా పెట్టినా కూడా భయపడం. వచ్చినా హ్యాపీ.
రాకపోయినా హ్యాపీ. ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం అంతే. ఎందుకంటే అది అయిపోయింది, మన చేతుల్లో లేదు. సో, కోర్ట్‌లో జడ్జిమెంట్ వస్తది. ఆ జడ్జిమెంట్‌తో సంబంధం లేకుండా వీళ్ళు పని వీళ్ళు చూసుకుంటూ పోతున్నారు ఏపీఎస్‌సీ వాళ్ళు. సో, అది మాక్సిమం రావచ్చు, రాకపోవచ్చు. అది ఏమైనా జరగని దాన్ని వదిలేసేద్దాం, కాసేపు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనం అప్పుడే అనుకున్నాం. సో, నేను కూడా అప్పుడే డిసిషన్ తీసుకున్నా ఈ కాంపిటీషన్ వద్దు అని. కాకపోతే లాస్ట్ టైమ్ ఎందుకో అప్లై చేశాను. ఇంట్లో కొంచెం ఇదే ఒకటేనా లేదా వేరేది కూడా అప్లై చేయంటే ఎన్టీపీసీ కూడా అప్లై చేశాను. టు బి ఫ్రాంక్ దాన్ని చదువుతుంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే చాలా వేరు కదా సబ్జెక్టు. మొత్తం మీద మనం హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి మీదే పడ్డాం. ఇప్పుడు అది వచ్చేసి మొత్తం మ్యాథ్స్, రీజనింగు, మళ్ళా జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే మనం చదివిన సైన్స్ కాదు. బయాలజీ అంట, ఫిజిక్స్ అంట, కెమిస్ట్రీ అంట వీటిలోకి వెళ్ళిపోతుంది. మనకేమని తెలిసిందంటే పాలిటీ, హిస్టరీ. హిస్టరీ కూడా మన ఇండియన్ హిస్టరీ చదివింది ప్రిలిమ్స్ చదివాం. వాటిని ఇక్కడితో కంపేర్ చేసుకుంటే దాంట్లో వచ్చేది 4-5 బిట్స్ వస్తాయి. సో, అందులోనూ కొంచెం ఫాస్ట్‌గానే ఉంటది ఎగ్జామ్. కాంపిటీషన్ గాని బానే ఎక్కువ ఉండదు. సో, దాని మీద కూడా హోప్స్ లేవు. ఈ కాంపిటీషనే వద్దు అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. లేదు అనుకుంటే ఏం చేయలేం. నాకెందుకో చెప్పుకోవాలనిపించింది చెప్తున్నా. సో, ఛానల్ అయితే కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. అంటే కంటెంట్ మళ్ళా ఎడ్యుకేషన్ కంటెంట్ రాదు. చాలామంది అన్‌సబ్‌స్క్రైబ్ చేశారు కూడా. సో, పోయిన వాళ్ళు నేనేమనుకోను. వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వచ్చారు. సో, ఎడ్యుకేషన్ కంటెంట్ లేదంటే పోవడంలో బెటర్ కదా! సో, నేను ఎందుకు చేస్తా అంటే ఇలాగే ఏవో ఒకటి మాట్లాడుకుందామని. మాట్లాడుకోవాలంటే నా సోది మిమ్మల్ని వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పను కానీ, ఏమో ఒక తోడులా ఉంటారన్నట్లు నేను చెప్పాలనిపించింది చెప్పా. సో, ఎనీవన్ ఇంతవరకు ఓపికగా ఉండింటే, ఇంతవరకు లాస్ట్ వరకు ఓపికగా ఉండింటే, ఎన్ని నిమిషాలు రికార్డ్ చేశానో కూడా తెలీదు. సో, ఇంతవరకు ఓపికగా వినుంటే మీ సజెషన్ ఏంటి? సో, నా ప్రిపరేషన్ ప్యాటర్న్ మొత్తం మీకు తెలుసు. నా స్కోర్ ఎంతో మీకు తెలుసు. సో, ఇవన్నీ చూసి నా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా సార్లు చెప్పాను. ఇవన్నీ విని ఒక మంచి ఫ్రెండ్‌గా మీరేం సజెషన్ ఇస్తారో సజెషన్ కామెంట్ చేయండి. సో, ఇక్కడ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా? లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోవాలా? లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా? సో, ఆ 3 ఆప్షన్‌లో ఏదిస్తే అంటే ఒక్కరి డిసిషన్ మీద డిపెండ్ అవుతాము అనేది గాని లేదు. నీకు నువ్వు చూసుకో బ్రో అని కూడా అంటారు. అందరి సలహాలు వినాలి. మనసుకు నచ్చింది చేయాలనేది నా పాలిసీ. సో, అందరు చెప్పింది వినడంలో తప్పు లేదు కదా! సో, మనకు తెలియంది కూడా చెప్తే వింటామనమాట. విని తర్వాత అర్థం చేసుకొని కొంచెం టైం తీసుకొని అయినా సరే ఈసారి సెటిల్ అయిపోవాలి ఇంకా. చాలా కష్టంగా ఉంది. సో, అందుకనమాట. ఓకే. మరి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటా. టాటా. టేక్ కేర్.